సిటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దానగుణానికి ప్రతీక బక్రీద్ పండుగ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే. బక్రీద్ పండుగ సందర్భంగా బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థన జరిపిన ముస్లింలు. ప్రతి ఒక్కరూ అవసరంలో ఉన్న వారికి తమ వంతు దానం చేయాలని చెప్పిన మత పెద్దలు. దానగుణానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రార్థన అనంతరం ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అల్లాను ప్రార్థించడం జరిగిందని తెలిపారు. బక్రీద్ పండుగ అంటే పేదలకు సహాయం చేయడమని తెలిపారు. तो शैतान कहने लगा, ओ माई, ये हजरत बल्कि आपका जो खुदा है ना, आपका खुदा, पता नहीं उस खुदा को, ये शैतान के जुमले थे। वो कहने लगा आपका खुदा तो ऐसा है कि आपका खुदा आपके बेटे की कुर्बानी मांग रहा है, उसे क्या जरूरत, बेटे की कुर्बानी मांगता है तो मेरे 100 बेटे हो तो 100 बेटों को भी तो उसके लिए जितने भी चाहे पैसे देने के लिए तैयार हो जाते। तो इसी तरह और तुम इसी पर सवारी करके जन्नत पर पुलसिरात का रास्ता पार करके जन्नत तक तुम पहुंच सकते हो। तो इसलिए कुर्बानी दिली के साथ देना चाहिए। अब कुर्बानी देते हैं तो हमारे लिए इसमें चंद जिम्मेदारियां बनती हैं। सबसे पहली चीज क्या है, हाँ बढ़िया देखो चलने का, देखो टाइम होता है। हाँ बड़े पास चल जाए। ఈరోజు ఈదుల్ అజా అంటే బక్రీద్ పండుగ. బక్రీద్ పండుగ సందర్భంన ఈ పండుగ కూడా ఒక మెసేజ్ ఇస్తుంది. ఏమంటే ఏదైతే దేవుని పేరుతో పొట్టేళ్ళు కానీ మేకలు కానీ కోస్తారు, అవి వచ్చి 3 భాగాలు చేయాలి. ఒక భాగం ఎవరైతే దానికి కుర్బానీ ఇచ్చారో వాళ్ళు పెట్టుకోవాలా, ఇంకొక భాగం వచ్చి వాళ్ళ బంధుత్వానికి ఇవ్వాలా, ఇంకొక భాగం వచ్చింది పేదలకి ఇవ్వాలా. సో
రంజాన్ పండగ కానీ బక్రీద్ పండగ కానీ మానవతానికి చాటుతుంది. మనం అందరం కలిసి భారతదేశ పౌరులం. పండుగలు ఏవైనా కానీ ఇవి మన అందరివి. ఉగాది మనది, దీపావళి మనది, రంజాన్ మనది, బక్రీద్ మనది. మనం ఒక మంచి సాంప్రదాయంకు దాదాపు ఒక 600-700 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా పెట్టుకున్నాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంచి మానవత్వానికి, మానవతా విలువలకు కాపాడుకుంటూ ముందుకు నడుస్తూ అందరితో కలుపుకొని నడవడం అది భారతదేశ గొప్పతనం. ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షల్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు ఆయన గృహం నందు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకున్నంతలో అవసరమైన వారికి దానం ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసి జీవించాలని ఆకాంక్షించారు. సరే ఒక నిమిషం ఆడండి, ఒక ఫోటో ఇచ్చేసేస్తా. ఆడండి బాగా తీసుకో ఫోటో. ఆయన పోయినాడు, మీరు అట్లానే పోతే ప్రసాద్ ఓకే అన్న. సత్య ఇటు మళ్ళీ నువ్వు అక్కడ ఎన్నిక వెళ్తున్నావు, పక్క జరుకో. రామా ప్రసాద్, నువ్వు అడ్డం దొరికాను ప్రసాద్. వాళ్ళు ఫస్ట్ తీయేసండి మీ దగ్గర. దాదు ఫేస్బుక్ అంతా నవీన, ఫేస్బుక్ అంతా నవీన. ఫోటో ఫోటో కొంచెం సేపు ఉన్నారప్ప. చేస్తారు వాయిస్ ఉంటే మా చెల్లెలు నందిని పార్టీకి చాలా విధేయతగా ఉంటూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నాతో కలిసి నిరంతరం ఎలక్షన్లో డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి ఎక్కడ కూడా ఆ పాప రాత్రి 11-12 గంటలకు ఒకరోజు మేము క్యాన్వాస్ 1 గంట అయిపోతే కూడా భద్రంగా మళ్ళీ నేను వెళ్ళిపోతానన్నాక ఇంటి దగ్గర వదిలితే మళ్ళీ తెల్లవారి 7 గంటలకంతా రెడీ అయ్యి వచ్చి చాలా బాధ్యతగా పాప వాళ్ళ భర్త అందరూ మాతో కలిసి పార్టీ కోసం, నా కోసం, నా గెలుపు కోసం పనిచేశాం. తప్పకుండా నందినికి ఎప్పుడు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది పార్టీలో. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే కష్టకాలంలో మాకు ఎవరున్నారు వాళ్ళే మాకు ఆప్తులు, సర్వస్వం, పార్టీ మనుషులు. వాళ్ళకి ప్రత్యేక వాళ్ళపైన ఒక విధంగా వాళ్ళు సొంత మనుషులాగా వాళ్ళకి విలువలు ఉంటాయి. తప్పకుండా ఈరోజు
నందినికి మా అన్న బ్యాంక్ రమణన్న గారు తరఫున ఒక చిన్న పాపకి మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. నేటి ఉదయాన్నే ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గా మైదానానికి చేరుకున్నారు. మత పెద్ద ఆధ్వర్యంలో ప్రార్థన చేశారు. బక్రీద్ అంటే దానానికి ప్రతీక అని, తమకు ఉన్న దానిలో పేదలకు కొంత దానం చేస్తే అల్లా కరుణ మనపైన మన కుటుంబం పైన ఉంటుందని ముతావలి తెలిపారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. रहमतुल्लाहि व बरकातुहू। तमाम शहर मदनपल्ली के मुसलमानों की खिदमत में खुसूसन और आलम इस्लाम के तमाम मुसलमानों की खिदमत में उमूमन ईद उल अज़हा की मुबारकबादी तहे दिल से अदा करता हूँ। दुआ फरमाए अल्लाह तबारक व तआला तमाम आलम इस्लाम के मुसलमानों को बआसानी क़ुरबानियाँ अदा करने की तौफ़ीक़ नसीब फरमाए और हमारी क़ुरबानियों को अल्लाह बेइंतहा कबूल फरमाए। अब इस मौके पर मैं एक ही आप हज़रात से हमारे शहर मदनपल्ली के मुसलमानों से दरख्वास्त करता हूँ कि क़ुरबानियाँ पूरे अमन व अमान के साथ अदा करें और ख़ालिस अल्लाह के लिए अदा करने की कोशिश करें। और इसमें ख़ास करके क़ुरबानी के वक्त में फ़ोटो तस्वीर निकालना और दूसरों को तकलीफ़ पहुँचाने का कोई भी अमल हमारे से ना हो, इसकी ख़ास करके कोशिश करें।
और पाकी सफाई का ख़ास ख्याल रखें और अपने गोश्त को गुरबा तक तकसीम करके उनको भी ईद की खुशियाँ में शामिल फरमाएँ। बस इन्हीं चंद कलिमात पर मैं अपनी बात ख़त्म करता हूँ। आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम। తండ్రిని హత్య చేసిన కేసులో నిందితురాలు హరితను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐలు వల్లి బసు, యువరాజ్, శేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న కుమార్తెను మందలించి తాను చూసిన సంబంధం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో నిందితురాలు తన తండ్రిని చపాతీ రుద్దే కర్రతో కొట్టి చంపడం జరిగిందని తెలిపారు. ఆమెను నేటి ఉదయం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. సార్ ఒక నిమిషం సార్ చూడండి సార్ ఒక నిమిషం సార్ దీంతో కూడా కొట్టింది చెమ్ముతో కొట్టి దాంతో హాకీ ప్లేయర్ ఆ పిల్ల బాగా 24 years యంగ్స్టర్ వాళ్ళ నాన్న 60. అది కాక ఫుల్ డ్రంక్ అండ్ కండిషన్ హిందీకి అది. ఇప్పుడు మనం కేసు లేట్ కావడానికి కూడా అన్ని కోణాల విచారణ చేయడానికి ఇప్పుడు ఆ రకంగా మనం చూస్తే పూర్తిగా వాళ్ళు ఈ పెళ్లి సంబంధం విషయంలోనే గొడవపడినట్లుగా మనకు విచారణలు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఓన్లీ హరాస్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. మెయిన్ హరాస్ కూడా టార్చర్ ఇన్వాల్వ్మెంట్ కదా సార్, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. పక్కనే ఉన్నాడు సార్ మన జర్నలిస్ట్ ఒక ఆయన పోడు స్పాట్ జరిగినప్పుడు వీళ్ళ పక్కన సర్పులకంతా పోయి ఉన్నాను. ఇంకోటి లాస్ట్ ఎవరైతే పక్క రెప్పలు కొడుతూనే చూసి 108కి ఫోన్ చేసినారు వాళ్ళే. గవర్నమెంట్ అంబులెన్స్ లేక ప్రైవేట్ అంబులెన్స్ వచ్చే లోపల లేదు మాకైతే అది తెలిసి కాలేదు. మీకు అందరికీ తెలుసు, మనకు మదనపల్లి టౌన్ పిఎన్టీ కాలనీలో ఈ నెల 12వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. దొరస్వామి, ఏదాపు దొరస్వామి 62 సంవత్సరాల టీచరు, ఈయన హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయన వరుసకు బామర్ది అవుతాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనము మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 120/2024 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మన ఐఓ అయినటువంటి వలీ బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు. ఆ విచారణ సమయంలో మనకు తెలిసింది ఏమంటే, ఈ దొరస్వామికి ఒక కూతురు ఉంది, హరిత అని, 24 years. ఈమె BSc B.Ed చదువుకుంది. ఈమెకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చారు. ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు, కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదలాట జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో 1.5 years కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు, ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు కొంత, ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది. వాడు బజాజ్ ఫైనాన్స్లో, తర్వాత ఫెడ్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి వాడు డబ్బులు తీసుకొని కాళ్ళ వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నారు. ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది. ఫెడ్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది. ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్కి తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు. రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు కూడా వాళ్ళ ఫాదర్కి తెలిసాయి. కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము బైరెడ్డిపల్లిలో చూశాడు. ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమ్మాయికి నచ్చలేదు, వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 12వ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం చెప్పేసి వాదన చేసుకుంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి చపాతీ రుద్దే కర్రతో తీసుకొని వాళ్ళ నాన్నను విచక్షణారహితంగా కొట్టడం వల్ల తల మీద మల్టిపుల్ ఇంజురీస్ అయ్యి రక్తమోడ్లో పడి చనిపోవడం జరిగింది. ఈ ముద్దాయి కోసం ఈరోజు 1 టౌన్ సిఐ వలీ బస్కు రావాలనే సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది. 10:30 గంటల ప్రాంతంలో
పిఎన్టీ కాలనీలో లివర్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. నేరానికి ఉపయోగించినటువంటి కర్రను కూడా చపాతీ కర్రను కూడా స్వాధీనం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపెట్టడం జరుగుతుంది. పిరిలో మోజులో పడి తండ్రిని ఆత్మహత్య కదా సార్. వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉండడం వల్ల ఫాదర్ తెచ్చినటువంటి సంబంధాలు ఏమి ఇష్టపడడం లేదు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సొంత కూతురేనా సార్? లేదు, సొంత కూతురు, ఓన్లీ డాటర్. అలా కూడా లేకపోతే అమ్మాయి. అర్చక పురోహితులకు ఇంటి స్థలాలు కేటాయించి వారి కోసం దేవాలయ కాలనీ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి అర్చక పురోహిత సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజం బాగుండాలని అహర్నిశలు ఆకాంక్షించే వర్గం వేరదని పేర్కొన్నారు. మదనపల్లి పట్టణ అర్చక పురోహితులు పెద్దలందరూ కలవడం, అదేవిధంగా కేరళ నుంచి పెద్దగా అర్చకులు కూడా రావడం, ప్రదీప్ జ్యోతి గారు చాలా సంతోషదాయకం. వీళ్ళందరూ రేపు పూజలు యాగాలు చేసి దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి సుఖ సంతోషాల కోసం, సకాలంలో వర్షాల కోసం వీళ్ళన్ని పూజలే సర్వస్వం తెలియజేస్తూ, అదేవిధంగా మదనపల్లి అర్చకులకు పురోహితులకు అందరూ కలిసి మనం ఒక సపరేట్ దేవస్థానం కాలనీ అనే కాలనీ నిర్మిద్దాం. తప్పకుండా అందరికీ ఇళ్ళ వాళ్లకు పూర్తి స్థాయిగా వాళ్ళ అవసరాల మేరకు ఒక కాలనీని ఇస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అవసరం పడుతుంది. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మనది, మన ప్రభుత్వంది. తప్పకుండా వాళ్ళకు వాస్తవాలు తెలుసుకుని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇవ్వబోతున్నామని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ సెలవు. మదనపల్లి జిల్లా ఏర్పాటు తప్పక జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు పీటీఎం శివప్రసాద్, ప్రజాకవి పోతుపోలు రెడ్డెప్ప, వైఎస్ మునిరత్నం, టీడీపీ నాయకులు నాదెల విద్యాసాగర్, జనసేన నాయకులు జంగల శివరం తదితరులు ఉన్నారు. మదనపల్లి జిల్లా సాధన సమితి పెద్దలు అందరికీ కూడా చాలా సన్నిహితులుగా, మిత్రులుగా, అభిలాషిగా, సోదరుడుగా, మిత్రుడుగా అన్ని రూపాల్లో కూడా అయినప్పటికీ కూడా వారు ఈ కార్యక్రమానికి చేసి కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనందరి కోరికను కూడా థ్యాంక్ యూ అందరికీ అభిమాన పూలమాలతో సత్కరిస్తున్నాం. మీ అందరి చేతుల మీద పెడుతున్నాం. మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి ఇట్స్ ఎ డిజర్వింగ్ టౌన్. ఎవరు వచ్చి ఏదో పోతే పాపంలే మదనపల్లి జిల్లా చేస్తాంలే అని చెప్పే అవసరం మనకు లేదు. మదనపల్లి పూర్తి స్థాయిగా జిల్లా అర్హత కలిగిన ఊరు. ఏ ఒక్కరి రికమెండేషన్ కూడా దీనికి అవసరం లేదు. ఎందుకంటే 1860లో మద్రాస్ రాష్ట్రంలో ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కడప ఉన్నింది.
సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద 1860లో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఆ రోజులోనే సబ్ కలెక్టర్ ఆఫీస్ 1860లో ఉందంటే ఇంకా మదనపల్లికి ఏ ఒక్కరి పరిచయం మోసం లేదు. 17 ఎకరాల్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. చిత్తూరు కొత్త కలెక్టర్ 5.5-6 ఎకరాల్లో ఉంది. మీరు అదే విధంగా రాయచోటి కలెక్టరేట్ చూస్తే ఎట్లా ఉంది, పర్వాలే ఆ విధంగా ఉంది. కాకపోతే నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మదనపల్లికి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా చేసే బాధ్యత మనది. మనము దానికి పూర్తి స్థాయిగా పోరాడతాం. అదేవిధంగా ఈరోజు మన మీద చాలా క్రిమినల్ కేసులు పెట్టారు. నేను ఇప్పుడే శివన్న గారికి రిక్వెస్ట్ చేశాను, అన్ని లిస్ట్ ఆఫ్ కేసెస్ ఇవ్వండి. నేను ఒక జీవో గవర్నమెంట్లో ఒక జీవో తీసుకుని వచ్చి అన్ని కేసులు విత్డ్రా చేయించే బాధ్యత కూడా నాదే. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి జిల్లా చేస్తాము. నేను వాస్తవం చెప్పాలంటే పాలకులు ఎట్లా ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఒక 3 రోజుల నుంచి నేను మున్సిపాలిటీ రివ్యూ చేస్తున్నాను. ఆ మున్సిపాలిటీ రివ్యూలో కొంతమంది అధికారులకు కోపం వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, నేను ట్రాన్స్ఫర్కి నేనే ఆర్డర్స్ తెప్పించి మీకు ఇస్తాను. ఎందుకంటే వ్యవస్థ ఏమి లేదు, అంత దీన స్థితిలో ఒక సంస్థ పనిచేస్తే 2.5 లక్షల ఓట్లు ఉన్న 2.5 లక్షల మంది ఉన్న మదనపల్లి టౌన్లో వ్యవస్థ ఏ మాత్రం పనిచేయకపోతే ఎట్లా చెప్పండి. కమిషనర్ గారు ఏదో ఆమె పరిగెత్తున్నారు, కాకపోతే పక్కన ఉండే చేతులు కూడా పనిచేస్తే కదా మనిషి నడిచేది, కాళ్ళు పనిచేస్తే కదా మనిషి నడిచేది. ఆ విధంగా పరిస్థితి పనిచేయడం సో నాకు చాలా బాధైంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలా. మదనపల్లికి కొన్ని రోడ్స్ 100 ఫీట్ రోడ్ చేయాలా, కొన్ని 60 ఫీట్ రోడ్స్ చేయాలా. పూర్తిగా మదనపల్లికి అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దాలా. ఇదే కాకుండా మనము దాదాపు 50,000 చెట్లు ప్లాంటేషన్ కి ప్లాన్ చేశాము. తప్పకుండా ప్రతి ఆదివారం 5,000 చెట్లకు ప్లాన్ చేయడానికి అంతర్గతం చేసుకుంటాము. అసెంబ్లీ తర్వాత తప్పకుండా ప్రతిరోజు ఒక కార్యాచరణ ఉంటుంది. మన ఊరు మనం అన్ని విధాలుగా మీ అందరి సహకారంతో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ మన ఊరు అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ అందరి అభివృద్ధి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తూ చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు కూడా ఫస్ట్ మనం మదనపల్లి పిల్లలకి వచ్చేటట్టుగా చూస్తూ మెడికల్ కాలేజ్లో మొన్న కూడా చాలా పెద్ద స్కామ్స్ జరిగినాయి. అవి 400 ఉద్యోగాలు, అవి కూడా అందరికీ తీసేయమని చెప్పాము. ఇదే కాకుండా మదనపల్లిలో మంచి విద్యాభ్యాసం కల్పించేటట్టుగా అన్ని విధాల పిల్లల భవిష్యత్తు కోసం పూర్తిగా బాధ్యత తీసుకుందాం. రాత్రి 11 తర్వాత తీసుకెళ్ళిపోతాం. దాని నుంచి ఎక్కడికెక్కడ గుంతలు వేసారు. ఇప్పుడు మళ్ళా మనం ఫిలప్ చేయాలి, అది లెవెల్స్ చేయాలి. లెవెల్ చేసి అంతా క్లీన్ చేసి జంగల్ క్లియరెన్స్ చేసి హెచ్ఎన్ఎస్ వాటర్ ఫిలప్ చేయాలి. గండికోట నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం, వాటర్ సప్లై మదనపల్లికి ఇవ్వాలని చెప్పి. దాంట్లో కూడా దాదాపు మదనపల్లికి కావాల్సినంత వాటర్ దాని, ఎందుకంటే ఏదైతే మదనపల్లి వాటర్ గ్రౌండ్ వాటర్ ఉందో అంత హెల్తీ వాటర్ కాదు. దానికి మనం కొన్ని జలాల వాటర్ తెచ్చుకున్నామంటే ఈ వాటర్ దాంతో కోయిన్సైడ్ చేస్తే తప్పకుండా ఒక మంచి నీరు మనకు వస్తుంది. రేపు మనకు సాగునీరుకు తాగునీరుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఉంటుంది. మనం అందరం కలిసి నడుద్దాం. దయచేసి పట్టణం మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేసే బాధ్యత ప్రతి ఒక్క మదనపల్లి పౌరుడి పైన ఉంది. ఆ దిశలో మీరందరూ ఎమ్మెల్యే సమానమే. దయచేసి మనం అందరం కలిసి నడుద్దామని చెప్పి సవినీగా తెలియజేస్తూ, మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈరోజు ఈ సన్మాన సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఒక మంచి వ్యక్తిని, ఒక పట్టణంలో ఉన్నటువంటి మంచిని కాంక్షించే వ్యక్తులంతా కలిసి అభినందించడం అనేది చాలా శుభ పరిణామం. నిజంగానే వారు గతంలో చేసినటువంటి 5 ఏళ్ల పాలన నాకు తెలిసి అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అది మదనపల్లె రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరటువంటి ఆ సమయం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక
మధ్యవర్తిత్వం అనేటటువంటి ఒక వ్యవస్థని ఎవరో ఉంటే తప్ప మనం నేరుగా ఒక శాసనసభ్యుని కలుసుకోలేము, ఎవరో ఒకరిని వెంట తీసుకెళ్ళాలి అని సామాన్య ప్రజల్లో ఏదైతే ఒక ఆందోళన ఉండిందో ఆ ఆందోళనను బద్దలు చేసి తన బెడ్రూమ్ దాకా కూడా ఏ సామాన్య ప్రజలైనా కూడా రావడానికి అవకాశం కల్పించి వారి సమస్యలను ఎంతసేపైనా విని అధికారులకు విన్నవించి పరిష్కరించినటువంటి గొప్ప పాలకుడుగా మనము అన్న షాజహాన్ బాషా గారిని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాయిదాకు పోతా ఉన్నాం. వాయిదాకు పోకపోతే జడ్జి అరెస్ట్ వారెంట్ ఇస్తాడు. మళ్ళా రాయలు పట్టుకుని రికార్డు కూడా చేసుకుంటాను. కానీ మాకు ఇప్పుడు సంతోషం ఏమంటే ఆ రోజు అన్న మాతో దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అన్న ఎమ్మెల్యే అయినాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లి జిల్లా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మదనపల్లి జిల్లా చేస్తాము అనే దానికి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి 100% మదనపల్లి జిల్లా అయి తీరుతుంది. మా కష్టము వృధా కాదు, మేము పడిన కష్టం అయితే వృధా కాదు. జిల్లా అవుతుంది. ఎట్లయితే మదనపల్లిలో అన్న ఎమ్మెల్యే అయినాడో అన్ని పార్టీలు కూడా జిల్లా కావాలనుకుంటే ఒక వైసీపీ పార్టీ మాత్రమే వెనకడి చేసి కనీసం మనం ఇచ్చే అప్లికేషన్ కూడా ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. అప్లికేషన్ కూడా తీసుకోవాలి, ఇంటికట్టు రానిలా. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలే కాదు, అప్పుడు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావి సంఘాలు కూడా అందరూ సపోర్ట్ చేసినారు దీనికి, ఈ పోరాటానికి. వాళ్ళందరూ కూడా ఈ రోజు వైసీపీని పక్కన పెట్టేసినారు, బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయబద్ధంగా ఉండి ప్రజలకి కావాల్సింది ఆకాంక్షను గౌరవిస్తే వాళ్ళు ప్రజలు మద్దతు ఇస్తారని ప్రతి పార్టీ కూడా తెలుసుకోవాలా. నిమ్మనపల్లి యూపీహెచ్సీ ల్యాబ్లో జరిగిన అవకతవకల వల్ల తన కుమారుడి ఉద్యోగం పోయిందని బాధిత మహిళా రంగమ్మ ఆరోపించారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఆర్టీఐ కింద సమాచారం కోసం దరఖాస్తు చేసి 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఇక్కడే ఈ ఎస్ఎస్హెచ్ఓ పనిచేస్తాను సార్. నీళ్ళ మలేరియా ఆఫీసర్ వాళ్ళని సెక్రటరీ అని పెట్టాలి. మళ్ళీ ముందు డాక్టర్ అయితే డాక్టర్ గారు అయితే తనకి అటెండెన్స్ అంతా ఇచ్చి జీతం అంతా పెట్టినారు సార్. జీతం అంతా పెట్టిన తర్వాత వీళ్ళు సార్ వచ్చారు సార్, ఇప్పుడున్న సార్ వచ్చినారు రమేష్ సార్. ఆయన ఏం చేశారంటే నువ్వు ఇంకా రోజు పోయి ఇక్కడ ఎస్ఎస్హెచ్ చెప్తే కూడా 2 నెలలు 3 నెలలకి జీతం పెట్టలేదు. జీతం పెట్టకుండా రిజిస్టర్ అంతా ఎత్తిపెట్టేసినారు. రిజిస్టర్ ఎత్తిపెట్టేసి రోజు పోతూ ఉంటే కూడా ల్యాబ్ తీసేసి మా బాబు ఏమో ఫార్మసీలో రోజు కూర్చొని వస్తూ ఉంది, యాబ్సెంట్లు అమ్మని చెప్పినారు సార్. అందుకోసం ఇవన్నీ కనుక్కోవాలా. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా అదర్ పర్సన్ చేస్తే ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదైనా రాంగ్గా పోయిందంటే ఎట్లా సార్? అందుకోసం నేను అడిగినాను సార్. అదే మాకు ఇన్ఫర్మేషన్ కావాలా. ఇక్కడ రోజు ఏమంటారు సార్, నాకు రోజు మళ్ళీ చేస్తారు సార్. అందరూ డాక్టర్లు అందరూ వచ్చి నేను సైన్ పెడతారు సార్. దాన్ని ఏమంటారు నాకు తెలియదు సరిగ్గా. అవన్నీ కావాలా. ఇది ఎట్లా జరుగుతుంది, ఎందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడికి రావటం లేదు? మీరు ల్యాబ్ టెక్నీషియన్ కాకుండా మీరు వీళ్ళ దగ్గర చేయిస్తే రేపు పొద్దున ఏమైనా జరిగితే ఏమి మీరు అది కాకుండా ఈ విషయాన్ని ఏదైనా పెద్ద విషయం కానీ చిన్న విషయం కానీ మీరు హయ్యర్ అఫీషియల్స్ దీంట్లో కాకుండా పొలిటికల్గా చేసి అవమానం అంటే చచ్చిపోయింది. నేను ఏం సార్ చేసేది? ప్రజల కోసం నా ప్రజల కోసం కూడా పోయినాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దానగుణానికి ప్రతీక బక్రీద్ పండుగ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానంలో జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే. బక్రీద్ పండుగ సందర్భంగా బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థన జరిపిన ముస్లింలు. ప్రతి ఒక్కరూ అవసరంలో ఉన్న వారికి తమ వంతు దానం చేయాలని చెప్పిన మత పెద్దలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.